భారతదేశం నుంచి ప్రపంచ దేశాలు అన్ని దేశాల్లో కూడా భారతీయులు ఉన్నారు కాదంటలేదు. ఎక్కువగా ఉద్యోగాలకు సంబంధించి కానీ, రిలేషన్‌షిప్ సంబంధించి కానీ ప్రతి ఒక్కరు కూడా అమెరికాలో ఎక్కువగా ఉన్నారు మన వాళ్ళు. అంటే భారతదేశం నుంచి ఒక 100 మంది ఎళ్తే 100 మందిలో 40 మంది భా భారతీయ అదే 40 మంది అమెరికాలో ఉన్నారంట. విదేశాల్లో ఉండే భారతీయుల్లో ప్రతి 100 మందిలో 40 మంది 30-40 మంది అమెరికాలో ఉంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఏమవుతుందంటే ఎక్కువగా సఫర్ అయ్యేది భారతీయులు అవ్వడం వల్ల అక్కడ ఈ మధ్యన ట్రంప్ టెక్ దిగ్గజాలను ఎవరిని భారతీయులను ఉంచొద్దు, యుఎస్ కంపెనీలో భారతీయులను తీసుకోవద్దు, ఇలాంటి చాలా పిచ్చి పిచ్చివి చేశాడనమాట. సో ఇవన్నిటికీ కూడా చెక్ పెట్టేలాగా అయ్యింది. వీళ్ళు దేశం మధ్యన వచ్చే ఆర్గ్యుమెంట్స్ వల్ల సామాన్య ప్రజలు నలిగిపోకూడదు అనే ఉద్దేశంతో నేను తీసుకున్నారు. అలాగే రీసెంట్గా యూరోపియన్ సమాఖ్యతో కూడా ఏదైతే భారత్ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ఒప్పందం కుదుర్చుకుందో 27 దేశాలు 27 కంట్రీస్లో భారత్ సంబంధించిన లావాదేవీలు జరగబోతున్నాయి. దానివల్ల చాలామంది బిజినెస్ మ్యాన్లకి, ప్రజలకి, అలాగే భారతీయులకి ఎస్పెషల్లీ ఉపయోగం ఉంటుంది. వాళ్ళకి అవసరమైనవన్నీ కూడా ఇక్కడ తయారైతే మన దగ్గర కూడా మ్యానుఫ్యాక్చరింగ్స్ ఫ్యాక్టరీస్ అన్నీ కూడా డెవలప్ అయ్యే అవకాశం